సంగారెడ్డి జిల్లాలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సదాశివపేటలో ఆర్ఎండ్బి మున్సిపల్ అధికారులతో జరిగినటువంటి సమీక్షా సమావేశంలో వచ్చేటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాదని, ఆ పార్టీలో అంతర్గత కలహాలు ఉన్నాయని విమర్శించారు. తన సమీక్షా సమావేశానికి వచ్చేటువంటి అధికారులు భయపడవలసినటువంటి అవసరం లేదని, ఉన్నతాధికారులు ఏమైనా అంటే తన పేరు చెప్పాలని ఘాటుగా సూచించారు. మీరు ఫ్రీగా మైండ్ తోటి కూర్చోండి, ఇదేం కాదు, ఫ్రీగా కూర్చోండి, టెన్షన్ పడకండి. నా క్లారిటీ ఉంది, రాదు వచ్చేటప్పుడు ఆల్వాళ్ళే కొట్లాడుతున్నారు, గవర్నమెంట్ రాదు. ఓకే ముట్టని బేసిక్గా నేను 3 ఏళ్ళ తర్వాత నేను కులంతో వచ్చిన నాయకుడు కాదు. రాత్రి కూడా జెండాలు కట్టి పగలు ధర్నాలు చేసి ప్రజల మెప్పుతోడు వచ్చిన లీడర్ జగ్గారెడ్డి. చాలా మంది కులాల పేరు మీద వస్తారు, వస్తారు, అట్లా ఇట్లా వస్తారు, కానీ నాది ఆ పుట్టుకగానే కాదు నా. కాబట్టి ఈ గెలుపు ఓటంలో నన్ను ప్రభావితం చేయాయి. ఏదో గెలవంగానే నేను తోపాని ఇష్టపడేది లేదు, నేను ఉబ్బిపోను ఓడిపోయినా కానీ ఇట్లా వండేది లేదు. నేను మొన్ననే చెప్తే అరే నేను ఇంకా 10 ఏళ్ళు నేను పోటీ కూడా చేయాలని కూడా చెప్పిన. మినిమం అంటే 10 ఏళ్ళ లోపల మళ్ళీ 10 ఇయర్స్కి వస్తా మళ్ళీ ఫీల్డ్కి అన్నా. మళ్ళీ అప్పుడు 3 ఎట్లుంటుందో తెలియదు కానీ చెప్తున్నా.